చేగుంట మండల కేంద్రంలోని క్రీడా మైదానం పనులను దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్, ఎంపీపీ మాసుల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు మాసాయిపేట శ్రీనివాస్, రాంపూర్ మాజీ సర్పంచ్ కాశబోయిన భాస్కర్, యువ నాయకుడు సండ్రు శ్రీకాంత్, దుబ్బాక నియోజకవర్గ యువజన అధ్యక్షులు సాయి కుమార్ గౌడ్, జనరల్ సెక్రటరీ మెజామిల్ కొండి శ్రీనివాస్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు స్టాలిన్ నరసింహులు, ఎస్టీ సెల్ అధ్యక్షుడు ఫకీర్ నాయక్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ మోహన్ నాయక్, యువజన అధ్యక్షుల మద్దూరి రాజు, సీనియర్ నాయకుడు సతీష్ కుమార్, రాజా గౌడ్ చౌదరి, శ్రీనివాస్, విఠల్ నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, మండల సీనియర్ నాయకులు, మండల కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అదే కాకుండా సీఎం గారు ఇచ్చిన స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద కూడా దాదాపు 25 లక్షలు కూడా అడిషనల్గా ఇచ్చినాము. ఇంకా అవసరం ఉంటే కూడా స్టేడియం లాగా చేయడానికి ఇంకో 10 లక్షలు కూడా చేయడానికి కూడా ప్రభుత్వం నుంచి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఇచ్చి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో క్రీడల వైపు యువత, ఎందుకంటే దాదాపు 40,000 కోట్ల ఇండస్ట్రీ ఈరోజు భారతదేశంలో స్పోర్ట్స్ ఇండస్ట్రీ ఉంది. యువకులు ముఖ్యంగా కెరియర్ రూపంగా డాక్టరు, ఇంజనీర్ కాకుండా స్పోర్ట్స్ సైడ్ కూడా వెళ్తే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. గ్రామీణ ప్రాంతంలో విద్యార్థుల యొక్క స్పోర్ట్స్లో టాలెంట్ హంట్ చేసి ఇట్లాంటి స్టేడియంస్ నిర్మాణం చేస్తే ఖచ్చితంగా మన ప్రాంతం నుంచి కూడా మన భారతదేశంలో క్రీడల వైపు పోయి ఈ ప్రాంతానికి మంచి పేరు సౌకర్యం ఉంటుంది. కాబట్టి యుద్ధ ప్రతిపాదన అన్ని సౌకర్యాలతోటి ఒక మోడల్ స్టేడియం లాగా చేసి ఇక్కడున్న యూత్కి అందియాలని ఒక ముఖ్య ఉద్దేశంతో స్టార్ట్ చేయడం.